జ్యోతిషాభిలాష మిత్రులకు స్వాగతం. 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదముల వారు, ధనిష్ట 1, 2 పాదముల వారు ఈ మకర రాశి ఫలితములు గమనించవచ్చును. వీరికి ఆదాయం 2 ఉంది, ఖర్చు 8, రాజపూజ్యం 1 ఉంది, అవమానం 2 ఉంది. గమనించదగ్గ సూచన. గురువు వచ్చేసి ఈ రాశి వారికి జూన్ 1 వరకు 6వ ఇంట, తదుపరి అక్టోబర్ 30 వరకు సప్తమందు, తదుపరి ఫిబ్రవరి 24 వరకు అష్టమందు, తిరిగి సంవత్సరాంతం వరకు సప్తమందు ఉంటారన్నమాట. శని మహారాజు ఈ సంవత్సరం అంతా 3వ ఇంట, అక్టోబర్ 1 వరకు రాహు ద్వితీయమందు, కేతు అష్టమయందు, తదుపరి రాహు జన్మమందు, కేతు సప్తమందు ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాల యందు కొంతమేర రాణిస్తారు. న్యాయబద్ధంగా అధికారులను తిప్పికొట్టేందుకు విచారిస్తారు. జనవరి నెల యందు వీరికి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ప్రభుత్వ రుణాలు తెచ్చి పనులు ప్రారంభిస్తారన్నమాట. ఫిబ్రవరి నెల యందు మిత్రుల తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మార్చి నెల యందు శని ప్రభావంచే కొన్ని సంఘటనలకు తలదూర్చుతారు, బాధలు పొందుతారు, తృప్తికర భోజనాదులు చేస్తారు. ఏప్రిల్ నెల యందు అత్తగారి వ్యాఖ్యలతో బాధలు, ఇరుగు పొరుగు వారి సమస్యలు ఉంటాయి. మే నెల యందు మేనమామలతో అనుకూలత. జూన్ నెల యందు స్థాన చలనము, దాయాది విరోధము, ధన నష్టము. జూలైలో తీర్థయాత్ర గమనము, జూత వ్యసనము, దంపతుల మధ్య కలహములు. ఆగస్టు నెల యందు సంఘ శ్రేయస్సు నుంచి కార్యాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ నెల యందు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కొన్ని వ్యవహారాలు విజయం చేకూర్చును. అక్టోబర్ నెల యందు రుణ బాధలు తొలుగుతాయి. పూర్వమిత్రులను కలుస్తారు, లాభసాటి వ్యాపారం చేస్తారు. 2026 నవంబర్లో వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఆదాయం, దైవ దర్శనాలు చేస్తారు. డిసెంబర్ నెల యందు అధికారుల ద్వారా మన్ననలు పొందుతారు, దూర ప్రయాణాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. స్వస్తి.